హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి చిలకూరుకు బస్సులు కలవు. అవే కాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నాయి. మెహదీపట్నం నుండి చిలకూరుకు చేరుకోవాలంటే మీరెక్కవలసిన బస్ నెంబర్ 288D. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:45 వరకు దేవాలయంలో ఎలాంటి హుండీ ఉండదు. విఐపి దర్శనాలు, ప్రత్యేక పూజ టికెట్ వంటివి లేవు. బాలాజీ దర్శనం కోసం వచ్చే ఎంతటి వారైనా సామాన్య భక్తుల మాదిరిగానే క్యూలో వెళ్లాల్సిందే. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటూ ఉంటారు. ఆర్టీసీ హైదరాబాద్ అధికారులు నగరం నుంచి ప్రతి 5 నిమిషాలకు సర్వీస్ను నడుపుతుంది. ఈ ఆలయంలోని ప్రదక్షిణలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. 4 ఏళ్ల క్రితం దేవాలయానికి స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ హుండీ ఉండదు. నిత్య పూజ ఫండ్ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ స్వామివారి చుట్టూ మొదటిసారి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిన వెంటనే మరోసారి స్వామివారిని దర్శించుకొని 108 సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. ఈ మొక్కుబడులు చెల్లించడానికి వారం సమయం అంటూ లేదు. ప్రతిరోజు స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది.
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:45 వరకు దేవాలయంలో ఎలాంటి హుండీ ఉండదు. విఐపి దర్శనాలు, ప్రత్యేక పూజ టికెట్ వంటివి లేవు. బాలాజీ దర్శనం కోసం వచ్చే ఎంతటి వారైనా సామాన్య భక్తుల మాదిరిగానే క్యూలో వెళ్లాల్సిందే. రాష్ట్రం నలుమూలల నుంచి 5 గంటలకు గుడికి పెద్ద సంఖ్యలో స్వామివారిని పూలతో అర్చన. ఆర్టీసీ హైదరాబాద్ అధికారులు నగరం నుంచి ప్రతి 5 నిమిషాలకు సర్వీస్ను నడుపుతుంది. నాలుగేళ్ల క్రితం దేవాలయానికి స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ హుండీ ఉండదు. నిత్య పూజ ఫండ్ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ స్వామివారి చుట్టూ మొదటిసారి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిన వెంటనే మరోసారి స్వామివారిని దర్శించుకొని 108 సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. ఈ మొక్కుబడులు చెల్లించడానికి వారం సమయం అంటూ లేదు. ప్రతిరోజు స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. చూశారుగా ఈరోజు కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ విశేషాలు, స్థల పురాణం, స్వామివారి ప్రత్యేకతలు. మరో ఏపీ వండర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.